ఆల్ ద వెరీ బెస్ట్ అయితే చెప్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే బాగా కష్టం అనిపించిన థింగ్ ఏంటి ఓవరాల్ ఇందులో? ఐ థింక్ బాగా కష్టం అనిపించింది. అది బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సి వచ్చింది కొంచెం చిన్నది. ఓకే. ఐ థింక్ స్టోరీ ఒప్పుకున్న రోజే అర్జున్ సార్కి ఐడియా ఉన్నింది ఇట్లా బనియన్లో చూపించాలని. దాని మీదే లైక్ దాని మీద బాగా ఒక 3 months అయితే బాగా కష్టపడ్డాం దాని మీద. సో ఐఎమ్ హ్యాపీ ఇట్స్ కమ్ అవుట్ వెల్ అనేది కూడా. సో యా, దట్ వాజ్ ద హార్డెస్ట్ పార్ట్ ఫర్ మీ, దట్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఐ హాడ్ టు డూ. అండ్ అర్జున్ గారు, సో 22nd చాలా మూవీస్ అయితే లైనప్లో ఉన్నాయి మీతో పాటు కాంపిటీషన్గా. సో ఎలా తీసుకుంటారంటే ఈ మూవీ ఎంతవరకు కాంపీట్ చేస్తుందని మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది? అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా, బట్ డిఫరెంట్ సినిమా అండి, ప్యూర్లీ డిఫరెంట్ సినిమా. సో కథ బాగా వచ్చింది, సినిమా బాగా వచ్చింది, సో అదే కాన్ఫిడెంట్ అంతే. యా. ప్రొడ్యూసర్ బాలాగారు బాలాగారు సార్ ఇందాక ప్రశాంత్ వర్మ గారి స్పీచ్లో మీ గురించి చెప్తా, సినిమా చేస్తానంటే వద్దు డబ్బులు పోతాయి అని చెప్పి అన్నారు అని చెప్తున్నారు ఆయన. ఇండస్ట్రీలో ఒక టాక్ ఏంటంటే చాలా పెంచుకుంటా మీరు ప్యాషన్తో బడ్జెట్ 23 కోట్ల దాకా తీసుకొచ్చారని ఒక టాక్ ఉంది. ఇన్ని ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత ఏంటి ప్రశాంత్ వర్మ గారు చెప్పిన సలహా మంచిదంటారా మంచిది కాదంటారా? అంటే ప్రొడ్యూసర్కి కొన్ని నాలెడ్జ్ తెలిసి ఉండాలండి ముందుగానే. అంటే ఇంతకుముందు ఎలా ఉండేది తెలియదు కానీ ఇండస్ట్రీ అంటే ప్రొడ్యూసర్ చేతిలో ఉండేది. ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ బడ్జెట్ నుంచి డైరెక్టర్ బడ్జెట్లోకి వెళ్ళిపోతున్నాం మేము. కొంచెం నాలెడ్జ్ తెలిస్తే మాకు ఎక్కడ కంట్రోల్ చేయొచ్చు అని చేయొచ్చు. బట్ వాళ్ళు డైరెక్టర్ కూడా కావాలని పెట్టించరు, సినిమా కోసమే పెట్టిస్తారు. అది కూడా ప్రొడ్యూసర్ అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు అర్థం చేసుకుని ఇంకా సినిమాలు తీయాలనుకుంటున్నారా? కొంచెం కష్టం అవుతుంది అంటారు. ఇప్పుడు ఆల్రెడీ బాగా నలిగిపోయాను కాబట్టి కంకర్రాయిలాగా ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. ఇంకా నెక్స్ట్ మూవీ నుంచి ఐ కెన్ ప్లాన్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ అర్జున్ గారు ఇక్కడ సార్ స్టోరీ ట్రైలర్లోనే స్టోరీ మొత్తం చెప్పేశారు. అవునండి, అవును. కర్ణుడిది శ్రీకృష్ణుడిది ఏదైతే ఉందో ఆ థీమ్తో వచ్చింది. అవును. టైటిల్ కూడా అదే. ట్రైలర్లోనే మొత్తం సినిమా కథ తెలిసిపోతుంది. అవును. కథ తెలిసిపోయిన తర్వాత ఇంట్రెస్టింగ్ ఉంటుందా ఫ్యాక్టర్? లేదండి, మేము ఇంకా యాక్చువల్గా ట్రైలర్ బాగా నచ్చింది అంటున్నారు కదా, ఇంకా చెప్పాల్సిన ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి అందులో. ట్విస్ట్ల మీద వచ్చేటువంటి కథ చాలా నడుస్తుంది. సో అందుకనే ట్రైలర్లో కొంతవరకే చెప్పగలిగాము. ఈ కథ ట్రైలర్ నచ్చిందంటే సినిమా ఇంకా బాగా నచ్చుతుంది. ఓకే సార్, 14వ తారీఖు రావాల్సిన మీరు 22వ తారీఖు ఎందుకు వెళ్ళారు? అది నేను చెప్తానండి. చెప్పండి సార్. మేము యాక్చువల్లీ భయపడో ఏదో కాదండి, కొంచెం ప్రాపర్గా సింగిల్ సోలోకి వెళ్దాము, ఓపెనింగ్స్ కానీ బాగా వస్తాయి అని, అండ్ పబ్లిసిటీ కూడా కొంచెం టైం దొరుకుతుంది అని అంతే. యాక్చువల్లీ హీరో గారు వీళ్ళందరూ 22nd వెళ్దాం సోలో, కానీ నేనే గోల పెట్టి 14కి వెళ్దాము, కాంపిటీషన్లోకి వెళ్తేనే కదా మన పవర్ తెలిసేదంట, నువ్వు ఆపయ్యా అని చెప్పి. సో మేము కూడా అందరం కరెక్ట్, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. మంచి సినిమాని మంచి ఓపెనింగ్స్ అంటే మంచి పేరు వచ్చేది ఎందుకు, ఇంకొంచెం ₹1 డబ్బులు ఎక్కువ వస్తాయి సోలోకి వెళ్తే. అది ఒక ప్రొడ్యూసర్గా ఆలోచిస్తే అది కరెక్ట్. బట్ మేమేందంటే హీరో గారికి మంచి పేరు వస్తుంది, మాకు ఎక్కువ. ఇప్పుడు ఒక 2 సినిమాలు కొంచెం అటు ఇటు అయితే ఒక సినిమా ఏదో ఒకటి క్లిక్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి. సో ఆ విధంగా అనుకున్నాము. సార్ మీరే కదా అంది ప్రోడక్ట్ బాగా వచ్చింది, అందుకని ఆ కాన్ఫిడెన్స్తోనే సూర్య గారి మీద కంగువా మీద వేస్తున్నాం అని చెప్పింది మీరే, మళ్ళీ ఎందుకు వెనక తగ్గారు? అదే పబ్లిసిటీ ఇంకొంచెం చేయాలి అని అనిపించింది. అండ్ అందరూ సోలోగా వెళ్దాం 22 అని, అంతేగాని ఏదో భయపడైతే కాదండి. స్టిల్ నేను నిన్న 2 రోజుల క్రితం కూడా అన్నాను 14 వెళ్తే బాగుండేది మనకి కానీ. అంటే అట్లని కాదండి, యాక్చువల్గా మేము డిస్కస్ చేసుకున్నప్పుడు 14th అనేది కన్ఫర్మ్ అనుకున్నప్పుడు, ప్రశాంత్ గారితో కూడా మేము డిస్కస్ చేసుకుని అందరూ మాట్లాడుకున్నప్పుడు, మనం హనుమాన్ అనేది అప్పుడెప్పుడో 6 నెలల క్రితమే నేను జనవరికి ఫిక్స్ అయ్యానండి. పెద్ద సినిమాలతో ఏదో ఢీ కొట్టాలని నేను పెట్టింది కాదు. ఇదేంటంటే కంగువా డేట్ అన్ని అయిపోయిన తర్వాత మనం 14ని వస్తున్నాము. సో అది అన్ని సమయాలు మనవి కాదు, అన్ని టయాలు మనకి కాకపోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం దేవకి నందన వాసుదేవ సినిమా ఉందని మనం ఎంతమందికి ఎంత స్థాయిలోకి వెళ్ళగలిగాం, ఎంతమందికి తెలిసాం. ఈ సినిమా ఏంటంటే ఒక మంచి కంటెంట్తో 100% సక్సెస్ సాధిస్తుంది అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక డేట్ విషయంలో దాన్ని ప్రయారిటీ చేసుకొని మనం కనుక వస్తే డెఫినెట్గా దాని తాలూకు మనం ఆ ఫ్రూట్స్ అన్ని ఎంజాయ్ చేయగలుగుతాము. లేకపోతే ఇబ్బంది పడతామేమో ఒక చిన్న
ఒక చిన్నది వచ్చింది. దానివల్ల అందరం ఆలోచించి కీడించి మేలించమంటారు కాబట్టి సినిమాకి ఎంత కంటెంట్ బాగున్నా ఆడియన్కి ప్రతి ఒక్క ప్రేక్షకులకి తెలియాలి, మా సినిమా తెలియాలి, ఒక మంచి సినిమాతో వస్తున్నామని తెలిసినప్పుడే కదా ఆడియన్ ఒక 10 మంది అని వస్తే కదా వాళ్ళు వెళ్ళి 100 మందికి చెప్పగలిగేది. ఆ 10 మంది కూడా రాని ఇబ్బంది అయిందనుకోండి, అది ఎంత మంచి సినిమా అయినా కిల్ అయిపోతుంది. అలా ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా కిల్ అవ్వకూడదు, ఒక మంచి సినిమా ఆడియన్ దాకా చేరాలని చెప్పి డేట్ చేంజ్ చేసుకున్నామండి, అంతే. సో అశోక్ గారు ఇక్కడ సార్